ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ T20 మ్యాచ్ రివ్యూ చేసుకొని ఇంకా సినిమాస్ మీదకి షిఫ్ట్ అయిపోదాం. రాజా సాబ్, స్పిరిట్, మనశంకర ప్రసాద్, మార్క్ మరి అటువంటి చాలా అప్డేట్స్ అయితే వీడియోలో అయితే ఉండబోతున్నాయి. సో వీడియోలో లాస్ట్ టైం చూడండి, చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. కానీ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంద్రా అంటే మీరు కనుక ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. Hey guys, what's up? Welcome back to our channel VIP's Official. సిలిండర్ ఏం సంగతులు? సో ఫస్ట్ కేస్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ T20 మ్యాచ్ రివ్యూ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ సమ్మరీ చెప్పేసా చూడండి. ఇండియా టాస్ గెలిచింది అండ్ బౌలింగ్ చూస్ చేసుకునింది. బౌలింగ్ చేస్తూ 117 వచ్చి సౌత్ ఆఫ్రికా ఆపేశారు. అండ్ ఇండియా చేస్కి దిగినాక 16 ఓవర్స్లో 118 అయితే ఈజీగా అయితే కంఫర్టబుల్ చేసేసింది. సో 7 వికెట్స్ తోటి ఈ మ్యాచ్ ని ఇండియా సొంతం చేసుకునింది. సో ఇప్పుడు డీప్ గా మాట్లాడేసుకుంటే ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకొని బౌలింగ్ లో ప్రతి ఒక్కరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే చేసి ఇచ్చినారు. ప్రతి ఒక్క బౌలర్ కూడా సో చాలా మంచిగా అయితే బౌలింగ్ అయితే ఉండింది. సో క్రేజీ బౌలింగ్ అయితే కనబడింది. అక్కడ హర్షదీప్ సింగ్ 2 వికెట్స్, ఇంకా హర్షిత్ రాణా 2 వికెట్స్. ఎస్పెషల్లీ హర్షిత్ రాణా మరి హర్షదీప్ సింగ్ అంటూ చాలా క్రేజీ బౌలింగ్ పవర్ ప్లేలో అయితే చేశారు. సో రన్స్ వేయలే పవర్ ప్లేలో. సో పవర్ ప్లే మొత్తం కూడా 25-3 అయితే ఉండింది. సో ఇలాగైతే ఉండింది. చాలా క్రేజీ బౌలింగ్ వాళ్ళ సైడ్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ 2 అండ్ వరుణ్ చక్రవర్తి 2 అండ్ శివన్ దుబే 1, హార్దిక్ పాండ్యా 1. సో ఇలాగైతే బౌలింగ్ లో అయితే ఎన్నింది. సో అందరిది కూడా చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ బౌలింగ్ లో అయితే ఎన్నింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ వచ్చేస్తే బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ మంచి స్టాట్ అనేది అందుకున్నారు. సో నేను అనుకున్నాను 9 వికెట్స్ తోటి లేదా 1 అంటే నాట్అవుట్ కూడా వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నాను. కానీ దాని తర్వాత 35 రన్స్ కి అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిండు. సో చాలా మంచిగా అయితే రన్స్ అయితే చేసిండు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత శుభ్మన్ గిల్ ఫైనలీ సో ఇక్కడ వచ్చేసి కొంచెమైనా మంచి చిన్న క్యామియోనే ఆడినాడు. సో ఇది ఎక్కడ కూడా అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. సో నేను చెప్పినాం లాస్ట్ వీడియోలోనే ఖచ్చితంగా చిన్న క్యామియో రావాలి అనేసి. ఆ చిన్న క్యామియో అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి 28 రన్స్ అయితే శుభ్మన్ గిల్ అయితే చేసిండు. సో నెక్స్ట్ తిలక్ వర్మని నెంబర్ 3 అయితే పంపించారు. తిలక్ వర్మ నెంబర్ 3 వచ్చి 25 రన్స్ చేసిండు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 అయితే వచ్చిండు. సో సూర్యకుమార్ యాదవ్ జస్ట్ 12 రన్స్ మాత్రమే చేసిండు. సో సూర్యకుమార్ యాదవ్ ఇంకా క్లిక్ కాలే. సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే షార్ట్ కొట్టడానికి పోతున్నాడు, వికెట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు కాబట్టి కాస్త అట్లా నిలబడి ఆడింటే బాగుండిందేమో అనేసి అయితే నా అభిప్రాయము. సో మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో శివం దుబే వచ్చి విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ వచ్చేసి గెలిపించేసిండు. సో చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ అండ్ టీమ్ మేట్ అంతే మొత్తం టీం నుంచి అయితే ఉండింది. సో వికెట్ కీపింగ్ లో జితేష్ శర్మ కానీ ప్రతి ఒక్కరు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఉండింది. సో ఇక్కడ ఈ మ్యాచ్ లో ఏమైనా వీక్నెస్ ఉన్నిందా అంటే, ఈ మ్యాచ్ లో ఏమైనా ఇది జరిగిందా అంటే అది వచ్చేసి క్యాచెస్ ని డ్రాప్ చేశారు మన వాళ్ళు. సో 3 క్యాచెస్ ని మన వాళ్ళు అయితే డ్రాప్ చేశారు. సో ఖచ్చితంగా ఫీల్డింగ్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి బౌలింగ్ మంచిగా చేస్తా ఉన్నారు కాబట్టి అంత పెద్దగా కనబడలే. సో లేకుంటే అది చాలా పెద్ద డిఫాల్ట్ అయ్యేది. సో ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాల్సింది ఇంకా టీమిండియా. సో గది గెస్ మొత్తానికి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ మ్యాచ్ రివ్యూ. సో సౌత్ ఆఫ్రికా నుంచి చూసుకుంటే ఆడమ్ మ్యాక్రమ్ ఒక్కడే మంచి 50+ రన్స్ అయితే చేసిండు. సో ప్రతి ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ 10, 11, 15, 20 అలానే అయితే అవుట్ అవుతా ఉన్నారు. సో గది మొత్తానికి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ మ్యాచ్ రివ్యూ. సో ఇప్పుడు సినిమాస్ మీదకి షిఫ్ట్ అయిపోదాం. అఖండ 2 బ్రేక్ ఈవెన్ కోసం 64 crores షేర్ అయితే అవసరం ఉంది. సో ఎన్ని రోజుల్లో కొడుతుంది చూద్దాం. కామెంట్ సెక్షన్ లో మీరు అయినా తెలియచేయండి. సో నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ తిననూరి గారి మ్యాజిక్ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సెట్ అయిందంట. సో ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఎటు ఉంటుందేమో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్క్ మూవీ నుంచి నెక్స్ట్ సాంగ్ డిసెంబర్ 15న మధ్యాహ్నం 3:30 అయితే రిలీజ్ అవుతుంది. సో లెట్స్ సీ గైస్ ఎటు ఉంటుందో ఏమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనశంకర ప్రసాద్ గారి నుంచి నెక్స్ట్ సాంగ్ ఇదే మంత్ లో రిలీజ్ అవుతుంది. అందులో వచ్చేసి మన వెంకటేష్ గారు మరి చిరంజీవి సార్ గారు ఇద్దరు కూడా చేయనున్నారంట. సో నేనంటే ఎగ్జైటింగ్ ఉండదు సాంగ్ కోసం. సో మరి చూద్దాం ఎటు ఉంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజా సాబ్ నుంచి సెకండ్ సాంగ్ ఈ మంత్ 17th రిలీజ్ కానుంది. సో చూద్దాం గైస్. ప్రోమో వచ్చేసింది. సో ప్రోమో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. స్పిరిట్ మూవీ నుంచి షూటింగ్స్ రీస్టార్ట్ కానున్నాయి. అది ఈ మంత్ 19th నుంచి స్టార్ట్ కానున్నాయి. సో లెట్స్ సీ ఎట్లా జరుగుతాయేమో షూటింగ్. సో గది గైస్ మొత్తానికి ఇవాల్టి వీడియోలో ఉన్న అప్డేట్. సో
మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్స్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs officials. థ్యాంక్ యూ.